ఇప్పటివరకు చైతన్యపురి ప్రాంతంలో ఈటల రాజేందర్ బీజేపీ నాయకులు పర్యటించి అక్కడే దీక్ష చేసి సాయంత్రం వరకు కూర్చొని మనకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి మేము ఇది ఎట్టి పరిస్థితులు ఆపే ప్రయత్నం చేస్తామని వాళ్ళు బీజేపీ వాళ్ళు అట్టి ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్కి కూడా నిన్న పార్టీ కార్యాలయానికి కూడా చాలా మంది బాధితులు వెళ్ళారు. మా ఇంటికి కూడా వచ్చారు, మా దగ్గర కూడా 500-600 మంది నా ఇంటికి కూడా వచ్చారు. వాళ్ళకి నేను సంజాయించి పంపించడం జరిగింది. వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక ప్రాంతానికి అదే వాళ్ళ ఏంది ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారిని ఈ ఇష్యూని టార్గెట్ చేసి ఈ ఇష్యూలో ముఖ్యమంత్రి గారిని కార్నర్ చేయాలని కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో మనం అప్రమత్తంగా ఉండకుంటే రేపు రాబోయే రోజులు మనకు డేంజర్గా ఉంటుంది. కాబట్టి మనమే స్వయంగా ప్రభుత్వ పరంగా ఒక యాక్షన్ టీం ఒకటి వేసి లేకుంటే నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి ఇమ్మీడియట్గా వాళ్ళకు పునర్వాసం అక్కడే మేము కల్పిస్తాము. వీళ్ళు చెప్పేది రాజకీయ మాటలు చెప్తారు. ఈ రాజకీయ మాటలలో ప్రజలు ట్రాప్లో పడొద్దని ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున చెప్పినా, హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున చెప్పినా, ఇంకో మా కళ్ళబొల్లి మాటలు చెప్పినా మీరు వీళ్ళ ట్రాప్లో పడొద్దు. ప్రభుత్వం తప్పకుండా మీ పక్షాన ఉంటుంది, పేద ప్రజల పక్షాన ఉంటుంది. పేద ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. వాళ్ళకు తప్పకుండా పునర్వాసం అక్కడే కల్పించే విధంగా, ఎందుకంటే 20-30 సంవత్సరాల నుంచి కింద అది ఉండేనేమో బఫర్ జోన్ కింద, ఇప్పుడు బఫర్ జోన్ కింద అప్పట్లో డిక్లేర్ చేసిందే తప్ప ఇప్పుడు కొత్తగా చేసింది ఏం లేదు. కాబట్టి కొత్తగా ఇన్ని వర్షాలు పడ్డా ఎక్కడ ఒక చుక్క నిలవలేదు. కాబట్టి వాళ్ళని అక్కడ కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది పునరాలోచించి తప్పకుండా వాళ్ళకి చెయ్యాలి. మూసి మీద ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మీకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వచ్చేటువంటి రోజుల్లో మూసి ప్రక్షాళన జరిగిన తర్వాత వాటర్ ఫ్లో పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఆల్టర్నేట్గా మీరు సహకరించాలని కోరుతున్నారు. ప్రజలే చాలా మంది చెప్తున్నారు, అంటే మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వకుండా, ఎలాంటి అదే అష్యూరెన్స్ మాట్లాడకుండా వచ్చి సర్వే చేస్తున్నారు, మార్కింగ్ చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి అంటే చిన్న ఇల్లు చిన్న అక్కడ తొందర అపార్ట్మెంట్లు కట్టుకొని అక్కడ బిల్డింగ్స్ తీసుకున్నారు, లక్షల్లో కోట్లలో పెట్టి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా సరిపోతుంది? వాళ్ళకు ఇప్పుడు కుటుంబ పరంగా ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, కుటుంబం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. దానికి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు అని చెప్పండి కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారు కానీ ముఖ్యమంత్రిగా మొన్న కేసీఆర్ గారు నేను విట్నెస్గా ఉన్నాను. 12,000 ఇండ్లు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి వాళ్ళకు కంపెన్సేషన్తో పాటు 12,000 ఇండ్లు ఐడెంటిఫై చేస్తే మళ్ళీ దాని తర్వాత వాళ్ళ జనరేషన్ పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16,000 చేశారు. దాన్ని ఆ 16,000 మందికి అక్కడ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి చేయాల్సి ఉండే తొందరపాటు జరిగింది అనేది నేను భావిస్తున్నాను. మరి కౌన్సిలింగ్ చేశారా, వాళ్ళకు ముందే చెప్పారా లేదా తెలియదు. కాబట్టి 16,000 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళకు మంచిగా ప్రశాంతంగా అన్ని ఫెసిలిటీస్తో పాటు వాళ్ళకి అక్కడికి పంపిస్తారు. వాళ్ళ అబ్బాయి లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రాణ ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆవేదన అది అర్థం చేసుకోవాలి. ఈరోజు హరీష్ రావు 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాడు, లేకపోతే మన ఈటెల రాజేందర్ చెప్పి వెళ్ళిపోతాడు. చేయాల్సింది ఎవరు? అల్టిమేట్లీ ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ చేయాలి. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని నమ్ముకోండి, తప్పకుండా మీ పక్షాన మేము కూడా ప్రాతినిధ్యం వహిస్తాం. అదే ఆవేదన చెందొద్దు అనేది నా బాధ, నా రిక్వెస్ట్. చేతులు జోడించి నిన్న కూడా చాలా మంది మా ఇంటి దగ్గర వచ్చి ఏడుస్తూ ఉంటే మేము భరించలేని పరిస్థితిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారి మీద, కుటుంబం మీద మరి అనరాని ఉచ్చరించరాని మాటలు మాట్లాడుతూ ఉంటే మేము వినలేకపోతున్నాం. అలాంటి మాటలు మాకే బాధ కలుగుతూ ఉంది. మాకు కూడా కన్నీళ్ళు వస్తూ ఉండే వాళ్ళు మాట్లాడుతుంటే. కాబట్టి మీరు మన చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఎలాంటి మరి దీనికి పూనుకోవద్దని. మీకు అండగా ఉంటుంది ప్రభుత్వ పక్షాన, మీ పక్షాన కూడా మేము కూడా తప్పకుండా నిలబడతాం. మీ పక్షాన మేము రిప్రజెంట్ చేస్తాం. ఇది మా బాధ్యత. హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన వాడికి ఇది మా బాధ్యత. తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడే మూసి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే పునర్వాసం కల్పించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. చివరిగా ఈ అంశం పైన దాదాపుగా చాలా రోజులు అవుతుంది, అంటే చాలా పీక్ వెళ్ళిపోయింది ఈ ఇష్యూ కూడా. హైడ్రా ఇష్యూ, ఇల్లు కూల్చోదన అంశం సంబంధించి మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ఎన్ని రోజులు, ఎంత సమయంలోపు దీనిపైన ఒక అష్యూరెన్స్ కావచ్చు, క్లారిటీ కావచ్చు ఇచ్చే నేను అనుకుంటే నిన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి ఆఫీస్కు నేను అడ్వైజర్ గారు చెప్పాను. అందుకని ఇమీడియట్గా నేను ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్తో, హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీతో, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి నిన్ననే డైరెక్షన్ ఇచ్చిండు అనుకుంటాను. స్టేట్మెంట్ కూడా వచ్చింది. అక్కడే వాళ్ళకి అందరూ కూడా ఎక్కడైతే చెరువులు లేవో, కుంటలు లేవో, బఫర్ జోన్ కింద ఎప్పుడో 20 సంవత్సరాల కింద చేయలేమో అక్కడే పునర్వాసం కల్పించి, ఎందుకంటే వాళ్ళు బాధ వినలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి అక్కడే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. నేను అందుకే మొదటి రోజే ఒక స్లమ్లోకి హైడ్రా వస్తే అదే రోజు చెప్పడం జరిగింది, వాళ్ళకి పోవడానికి దారి అన్న వదలండి అని చెప్పాను.
అది చెప్తే దాని మీద కూడా చాలా రకరకాలుగా పొంకాలుగా కథలు రాశారు. నేను దానికి భయపడ్డాను కాదు, నేను రాజకీయంగా ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి నేను అలాంటి వాటికి భయపడ్డాను కాదు. ప్రజల పక్షాన నిలబట్టాను కాబట్టి ప్రజలకు ఏదైనా సమస్య వస్తే అది మా బాధ్యతగా మేము భావిస్తాం.